ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మామూలుగా చపాతీ, రోటీ, పూరి, పుల్కా ఇలాంటి దానిలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్గా మనం తీసుకోవాల్సినవి క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకెందుకండి ఆలస్యం, చూపించేస్తాను పదండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేపుకోవాలండి. పచ్చిమిర్చి తీసుకోవాలండి, ఒక 3. అవి కట్ చేసుకొని చీలికలుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గింజలు కొంచెం వేపుకోవాలి బాగా. నేను ఆనియన్స్ కట్ చేసుకోవడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందామని వెళ్ళాను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళలో మర్చిపోయాను నేను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ వేపుకోవాలి. చూడండి, కొంచెం వేగిపోయాయి. తర్వాత క్యారెట్, క్యాబేజీ వేసేసుకోవాలి. క్యారెట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే, ముందుగానే మనము వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సాల్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. సాల్ట్ వలన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకున్నా కానీ త్వరగా ఉడికిపోతాయంట. అది నాకు కూడా తెలియదు, పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాం. ఒకసారి కలిగి పెట్టేసుకుందాం. ఈ సాల్ట్ మగ్గబెట్టేస్తుంది. అలా 2 సార్లు కలిగి పెట్టుకొని మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే అది త్వరగా ఉడికిపోతాయి వెజిటేబుల్స్. ఓకేనా ఫ్రెండ్స్?
కాసేపు వెయిట్ చేస్తాం, ఒక 5 minutes వెయిట్ చేస్తాం. తర్వాత ఈ గ్యాప్లో మనం ఏం చేస్తామంటే పప్పులు, కొబ్బరి పొడి, మామూలుగా అయితే మనకి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. నేనైతే పొడి తీసుకున్నాను. అవి 2 కొట్టి మిక్సీకి వేసుకుంటే ఇలా పొడి వస్తుంది. కొబ్బరి, పప్పులు, ఆ పొడి. ఒకసారి వెజిటేబుల్స్ మూత తీసి చూసుకుందాం. లైట్గా ఉడికాయి, కొంచెం ఉడికితే బెటర్. ఇది పూరి లేకైనా చపాతీ లేకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. పసుపు నాకు స్పూన్లతో వేసేది అర్థం కాదు, కాబట్టి నాకు చేత్తో వేయడం అలవాటు. దానివల్ల నేను చేత్తో వేయడం చూపిస్తున్నా. ఏదైనా తక్కువ ఉన్నానే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే తక్కువే వేసుకుంటాను ఏవైనా, నాకంత తెలియదు అనమాట. కాబట్టి ఫస్ట్లో తక్కువ వేసుకుంటాను, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాను. తర్వాత టమాటాస్ వేసుకోవాలి. కలయి పెట్టుకొని ఆ పసుపు అనేది, సాల్ట్ అనేది టమాటాస్కి కూడా పట్టాలి కదా. తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes అట్లా. తర్వాత తెరిచి చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, టమాటోస్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి. టమాటోస్ కాస్త మగ్గాయి. మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 5 minutes మళ్ళీ. తర్వాత పప్పులు, కొబ్బరి పొడి కొట్టాం కదా, ఆ పొడి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఆ వెజిటేబుల్స్లో వేసి కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అంతా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఇది వేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇది వేస్తేనే చిక్కగా అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే వెజిటేబుల్స్ దాంతో ఉడుకుతాయన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ రూల్ సరిపోవు అనమాట, ఇంకా కొన్ని వేసుకుందాం వాటర్. ఓకే, ఇప్పుడు కాసేపు దీన్ని ఇలానే ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చిక్కబడుతుంది. కొంచెం 1/2 tablespoon కారం వేసుకుంటే రుచికి సరిపడగా ఉంటుంది. అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉప్పు తక్కువ ఉందని మళ్ళీ సాల్ట్ వేసాను కొంచెం. చూడండి ఫ్రెండ్స్, చిక్కగా అవుతుంది. నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ఇది పూరీలేకి, చపాతీలేకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కుర్మా ఈజ్ ఫినిష్డ్. లాస్ట్లో కొరియండర్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గార్నిష్ కోసం. ఒకసారి కలయి పెట్టేసుకొని
సర్వ్ చేసుకుందాం. కుర్మా ఈజ్ రెడీ. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందామండి. కలియబెట్టుకొని చూడండి, చిక్కగా అయిపోయింది. వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఆ వెజిటేబుల్స్ ఆ స్ట్రక్చర్ అనేది బాగా కనిపిస్తుంది అప్పుడే. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కుర్మా ఈజ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.